వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై పోలీసులు చర్యలు మరింత వేగవంతం చేశారు. యూట్యూబ్ ఛానల్ ను తొలగించాలని యూట్యూబ్ మెటాకు లేఖలు కూడా పంపడంతో పాటు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి యుఏపీఏ సహా పలు కేసులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసు నేపథ్యం తాజా పరిణామాలేంటో చూద్దాం. యూట్యూబ్ ఛానల్ పై పోలీసులు చర్యలు. ఎస్, ఇటు వివాదాస్పద యూట్యూబర్ రావణ్, అతని అసలు పేరు బచ్చలకూరి జోసెఫ్ ఎలియాస్ నిర్వహిస్తున్న ప్రశ్న యూట్యూబర్ ఛానల్ పై చర్యలకు పోలీసులు శ్రీకారం చుట్టారు. అతని అసలు పేరు వచ్చేసి జోసెఫ్. ఈ విషయం క్లారిటీగా తెలుసుకున్నారు కూడా పోలీసులు. అతని పేరు రావణ్ కానే కాదని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు. సర్పవరం పోలీసులు యూట్యూబ్ మెటా సంస్థలకు కూడా అధికారిక లేఖలు పంపారు. జోసెఫ్ ఖాతాను క్లోజ్ చేయాలని చెప్పి అడిగారు. అభ్యంతరకర విషయాలున్నాయి, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ఖచ్చితంగా క్లోజ్ చేయాలని చెప్పి పోలీసులు అధికారికంగా మెటాకు ఒక లేఖ రాశారు. కానీ ఆ లేఖపై మెటా ఎలా స్పందించిందంటే, అది ఫ్రీజ్ చేయడం కుదరదు, క్లోజ్ చేయడం కుదరదు, అభ్యంతర విషయాలు ఏమన్నా ఉంటే వాటిని మేము తీసేస్తామని చెప్పి క్లారిటీ ఇస్తుందన్నమాట. ఛానల్ ను పూర్తిగా తొలగించాలని లేదా నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. సో విజ్ఞప్తిని ఆ, అసభ్యకర వీడియోలు, అభ్యంతరకర వీడియోలు ఏమన్నున్నా మేము తొలగించేస్తామని చెప్పి మెటా కూడా స్పష్టం చేసింది. మత విద్వేషాలు, దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన వీడియోలు ప్రసారం చేస్తున్నారు. ఆ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఈ వ్యవహారంపై పలువురు ఫిర్యాదులైతే వస్తూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా పలు చోట్ల పలు రకాల కేసులైతే నమోదయ్యాయి. అభ్యంతరకర వీడియోలు, అలాగే అసభ్య పదజాలంతో మాట్లాడడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం చేయడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఇతను రావణ్ అనే పేరు ఇందుకే పెట్టుకున్నాడా అన్న విధానం కూడా తెలిసిపోతుంది అతని మాటల్లోనే. వివాదం ఎలా మొదలైంది? అసలు వివాదం ఎలా మొదలైంది? పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఇష్టారీతన వ్యాఖ్యలు చేశారు. అక్కడి నుంచి అసలు రావణ్ కి సంబంధించిన డేటా మొత్తం బయటపడింది. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు దర్యాప్తు ఇంకా కొనసాగుతూ ఉంది. కీలక విషయాలు కూడా బయటకొచ్చాయి. 2025లో పిఠాపురం నియోజకవర్గంలో ఎండమూరు గ్రామ ఘటనతో వివాదం ప్రారంభమైంది. దళిత విద్యార్థుల సామాజిక బహిష్కరణపై ఆరోపణలపై వీడియోలు రూపొందించాడు రావణ్. వాటికి సంబంధించిన వీడియోలు కొన్ని చేస్తూ ఇటు పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఖరిని ప్రశ్నిస్తూ వీడియోలు ప్రచురించాడు. అంటే వాళ్ళ పట్ల పవన్ కళ్యాణ్ వైఖరిని తెలియజేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడారు. జన సైనికులకి సంబంధించి కూడా విమర్శించారు రావణ్. జన నాయకులు ఆ ఆడియోలను, వీడియోలను అభ్యంతరకరంగా ఫిర్యాదు చేశారు పేర్కొంటూ ఇటు పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారన్నమాట. సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జూలై 2న రావణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ విమర్శించిన తర్వాత జూలై 2న అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి మొదలైంది రావణ్ కి సంబంధించిన అసలు బండారం మొత్తం బయటపడింది. యుఏపీఏ కేసు ఎందుకు? అసలు ఈ కేసు ఎందుకు పెడతారు, ఎలా పెడతారు తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే మరో కేసు నమోదైంది. అసలు పవన్ కళ్యాణ్ ని ఎందుకు తిట్టాడు, ఎందుకు విమర్శించారు, ఏం జరిగింది? జన సైనికులు కూడా తీవ్ర స్థాయిలోనే అన్ని పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్స్ ఇచ్చారు. పలు అంటే 4-5 సార్లు కేసు నమోదైంది, బయటకు వచ్చాడు, మళ్ళీ అరెస్ట్ చేశారు. కానీ అతను ఫోన్ చేస్తే ఆ ఫోన్ లో ఒక్కొక్క విషయం చూస్తే అవాక్కయ్యారే పోలీసులు. తీవ్ర భావజాలాన్ని ప్రోత్సహించే కంటెంట్ ఉంది, అవి కూడా ప్రసారం చేశాడు. నిషేధిత సిపిఐ మావోయిస్టు సంస్థను ప్రశంసిస్తూ వీడియోలు చేశారనే ఆరోపణలున్నాయి. అలాగే వీడియోస్ కూడా ఉన్నాయి. దేశ సమగ్రత, భద్రతకు విఘాతం కలిగించే ప్రచారం చేశారనే అభియోగం కూడా ఉంది. అంటే దేశానికి వ్యతిరేకంగా, అంటే ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేలా, అలాగే యువతను రెచ్చగొట్టేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలున్నాయి, ఆ వీడియోలున్నాయి. అలాగే యువతుల అశ్లీల వీడియోలు కూడా అందులో ఉన్నాయి. యువతులను చాలా పలుమార్లు బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. గన్నవరం పోలీసులు బిఎన్ఎస్ తో పాటు యుఏపీఏ కింద కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే యుఏపీఏ కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై సమగ్ర విచారణ దర్యాప్తు అయితే సాగుతుంది. ఇంకా కీలక విషయాలు బయటకు వస్తాయి. అలాగే జోసెఫ్ వైఫ్ కి సంబంధించిన వాంగ్మూలం కూడా రికార్డ్ చేశారు పోలీసులు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అలాగే నెల్లూరు జైలుకు తరలించారు. జోసెఫ్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? జోసెఫ్ వెనకాల ఎవరు నడిపిస్తున్నారు? అంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి కూడా చాలా సార్లు మాట్లాడారు. సో అందుకే టార్గెట్ చేశారా?
పలు రకాల రాజకీయాల చుట్టూ తిరుగుతుంది జోసెఫ్ వ్యవహారం చూస్తుంటే. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్. యెస్. జోసెఫ్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, యూట్యూబ్‌కి సంబంధించిన కంటెంట్, ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం రికవరీ చేసింది ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా. డిలీట్ అయిన వీడియోస్ కూడా రికవరీ చేశారు. ఇతను భావజాలం, మైండ్ సెట్ ఎలా ఉందంటే తీవ్రవాదాన్ని రెచ్చగొట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే మెయిన్‌గా పెట్టుకున్నారు. యువతను రెచ్చగొట్టి గొడవలు జరిపించడానికే ఇదంతా చేస్తున్నారని చెప్పి కంటెంట్ అయితే ఉంది. సో, ఈ కంటెంట్ కూడా పోలీసులు డిలీట్ చేయిస్తారు. ఖచ్చితంగా మెటాకు కూడా లేఖ సంధించారు కాబట్టి వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. దర్యాప్తులో భాగంగా రావణ్ మొబైల్ ఫోన్, డిజిటల్ డేటాను పోలీసులు పరిశీలించారు. పరిశీలించిన తర్వాత అసలు విషయాలన్నీ బయటకొచ్చాయి. అశ్లీల వీడియోస్, అమ్మాయిలకి సంబంధించి చాలా మంది బ్లాక్‌మెయిల్ చేస్తా ఆడపిల్లల్ని బ్లాక్‌మెయిల్ చేసిన వీడియోలు చాలా ఉన్నాయి మొబైల్ ఫోన్‌లో. యూట్యూబ్ ఛానెల్ ద్వారా నెలకు ఈ లక్షలు సంపాదిస్తున్నారన్న ఉన్నాయి ఖచ్చితంగా ఆరోపణలు కూడా. ఎక్కువ మొత్తంలోనే డబ్బు వస్తుంది యూట్యూబ్ నుంచి రావణ్‌కి. జోసెఫ్‌కి. వివాదాస్పద కంటెంట్ ద్వారా వచ్చిన ఆదాయంపై విచారణ కొనసాగుతుంది. అంటే ఎంత వివాదం చేస్తే అంత, అంటే ఎంత రెచ్చగొడితే, ఎంత తీవ్రవాద భావజాలం రెచ్చగొడితే అంత కంటెంట్ ఇంప్రూవ్ అవుతుంది. అంత అమౌంట్ వస్తుందని చెప్పి మైండ్‌లో ఉంది. తన వెనకాల ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారు. జోసెఫ్ కాస్త పేరు మార్చుకొని రావణ్‌గా తెరపైకొచ్చి తను ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, దేవతామూర్తుల్ని తిట్టడం, ఎవరి మతం వాళ్ళకి ముఖ్యం. ఎవరి సంప్రదాయం వాళ్ళకి ముఖ్యం. ఒకరిని విమర్శించే హక్కు మరొకరికి లేదు. అంటే ఒకళ్ళని అంటున్నారు అంటే అది రెచ్చగొట్టడానికే అని చెప్పి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇది మన చుట్టుపక్కల కొంతమంది ఉంటుంటారు కూడా. వాళ్ళ వాళ్ళ మాటలను బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వివాదాస్పద కంటెంట్ ద్వారా వచ్చిన ఆదాయంపై విచారణ కొనసాగుతుంది. ఐసీఐసీఐ అలాగే యాక్సిస్ బ్యాంక్ ఖాతాలను సర్పవరం పోలీసులు ఆల్రెడీ ఫ్రీజ్ చేసేశారు. అసలు ఈ అమౌంట్ ఇంతంత అమౌంట్ ఎలా వచ్చింది అన్న దానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. ఆర్థిక లావాదేవీలపై మరింత లోతుగా దర్యాప్తు సాగుతుంది. యెస్. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి దర్యాప్తు కూడా సాగుతుంది. అసలు దీని వెనకాల ఎవరున్నారనేది మాత్రం ప్రధానంగా పోలీసులు ఫోకస్ పెట్టారు. మెటా యూట్యూబ్ ఛానెల్‌లు సమాధానం చెప్పాయి. అంటే ఛానెల్‌ను పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఛానెల్‌ని తీసేయలేం. అందులో ఏమన్నా అభ్యంతరకర విషయాలుంటే మాత్రం ఖచ్చితంగా తొలగిస్తాము అని చెప్పి చెప్తున్నారు. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉల్లంఘించిన వీడియోలు మాత్రమే తొలగించవచ్చని సమాధానం. అంటే ఇప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్పడ్డాడంటే ఖచ్చితంగా దేశ వ్యతిరేకతకు పాల్పడ్డాడనే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో దాన్ని తొలగించే అవకాశం ఖచ్చితంగా ఉంది. చేస్తామని కూడా చెప్పారు. అభ్యంతరకర కంటెంట్ పై చర్య తీసుకోవడానికి సిద్ధమని మెయిల్ ద్వారా తెలియజేశాయి. పోలీసులు అభ్యర్థనపై సంస్థ నిబంధనల మేరకు స్పందించాయి. తదుపరి చర్యలు చట్టపరమైన ప్రక్రియ ఆధారంగా ఉండనున్నాయి. ఖచ్చితంగా చట్టపరంగా చర్య తీసుకుంటాము. కంటెంట్ కి సంబంధించి నెగెటివ్ గా ఉన్నాయి మొత్తం డిలీట్ చేస్తాము, తీసేస్తామని చెప్పి ఆ సంస్థలు కూడా ప్రకటించాయన్నమాట. హైదరాబాద్ లో తన నివాసంలో సోదాలన్నమాట. అమీన్పూర్ లోని తన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. గన్నవరం పోలీసులు హైదరాబాద్ లోని అమీన్పూర్ నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ల్యాప్టాప్, డిజిటల్ పరికరాలు, పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అంటే అసలు దీని వెనకాల ఏదో పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నాడు రావణ్ అనే పర్సన్ అలియాస్ జోసెఫ్. ఆ పర్సన్ ముందు ప్లానింగ్ లోనే ఉన్నారు. ప్లానింగ్ లో ఉండబట్టే ముందుగా పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు, తర్వాత చిన్న చిన్నగా అంటే సనాతన ధర్మం మీద, దేవతల మీద, దేవతామూర్తుల మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం అనేది తను టార్గెట్ గా పెట్టుకున్నాడు. యువతను రెచ్చగొట్టడం, గొడవలు పెట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ఇతని టార్గెట్ ఖచ్చితంగా. పోలీసులే అవాక్కయ్యారు ఆ మొబైల్ ఫోన్ చూసి. ల్యాప్టాప్, డిజిటల్ పరికరాలు అయితే కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు, పరిశీలిస్తున్నారు. ఎలక్ట్రానిక్ డేటాను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించే అవకాశం ఉంది. కొన్ని మొబైల్ ఫోన్ అయితే ఫోరెన్సిక్ పంపించారు. అశ్లీల వీడియోస్‌కు సంబంధించి చూసారు. ఇంకా ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు కొన్ని ట్యాబ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా పంపిస్తారు. పంపించి ఫోరెన్సిక్ నిపుణుల దానికి సంబంధించి మొత్తం డేటా మొత్తం రికవరీ చేస్తారు. ఇటు కుటుంబ సభ్యులను పోలీసులు విచారించినట్లుగా కూడా సమాచారం. కుటుంబ సభ్యులను విచారించారు. భార్య వాంగ్మూలాన్ని కూడా వాళ్ళు రికార్డ్ చేశారు. వెనకాల ఎవరు, ఏంటి, ఎవరు నడిపిస్తున్నారు? రావణే కావాలని చేస్తున్నాడా రెచ్చగొట్టడానికి? లేదా వెనకాల ఎవరన్నా ఉండి నడిపిస్తున్నారా? ఇది రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. అంటే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే తను ఉంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉంటే వైసీపీ రాదేమో, లేదా మనకు అడ్డుగా ఉంటారేమో అని చెప్పి. అంటే ఇవన్నీ చూస్తున్నానంటే కేంద్ర హోంశాఖ త్వరలో రంగంలోకి దిగుతుందా అనే
ప్రశ్నలు కూడా ఇప్పుడొస్తున్నాయి చర్య తీసుకోవడానికి. ఎందుకంటే రావణ్ చేసిన కంటెంట్స్, వీడియోలు అన్నీ అంత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా కేంద్రం ఆల్రెడీ చెప్పింది. మావోయిస్ట్ రహిత రాష్ట్రాలుగా చేయడానికి ఎంత కూంబింగ్ నిర్వహించారో, ఎన్ని చేశారో చూసాం మనం చాలా సందర్భాల్లో మావోయిస్టులు కూడా చాలా మంది లొంగిపోయారు. కానీ దాన్ని మళ్ళీ రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేశాడు రావణ్. ఫోన్‌లో కూడా సీపీఐకి సంబంధించి అంటే మావోయిస్ట్ భావజాలాన్ని బాగా ఆహ్, మాట్లాడుతూ ఉన్న వీడియోస్‌కు సంబంధించి కూడా కంటెంట్ ఉంది. దాన్ని కూడా రెచ్చగొడుతూ మాట్లాడాడు. అలాగే ఇటు కుటుంబ సభ్యుల డేటా తీసుకున్నారు పోలీసులు. డిజిటల్ ఆధారాల సేకరణపై దర్యాప్తు కూడా సాగుతుంది. డిజిటల్ ఆధారాలకు సంబంధించి పూర్తి దర్యాప్తు సాగుతుంది. రావణ్‌కి సంబంధించిన నిజానిజాలు త్వరలో ఇంకా బయటకు రానున్నాయి. ఎన్ఐఏ దర్యాప్తు చేసే అవకాశం ఉంటుందా? ఉండొచ్చు. ఖచ్చితంగా ఎన్ఐఏ దర్యాప్తు చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇతను మత విద్వేషాలు, అలాగే ఆహ్, కులాలకు సంబంధించి మత విద్వేషాలకు సంబంధించి రెచ్చగొట్టడము, దేవతామూర్తులను తిట్టడము, దేశ భద్రతకు సంబంధించి కాకుండా తను ఇష్టానుసారం వ్యతిరేకంగా మాట్లాడడం, చేయడం చేస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు జోసెఫ్ అలియాస్ రావణ్. యూపీఏ కింద కేసు నమోదవడంతో జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్న కేసు యూఏపీఏ కింద కేసు నమోదవడంతో దర్యాప్తు మరింత ఆహ్, పుంజుకుంది. చెప్పాలంటే జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి దేశ భద్రతకు సంబంధించిన అంశాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. అంటే ఇతను వెనకాల ఇంకా ఏదైనా కోణం ఉందా అని కూడా అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే దేశ భద్రతకు విఘాతం కలిగించే ప్లాన్ కూడా రావణ్ దగ్గర ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. ఎందుకంటే తన వీడియోస్ కంటెంట్ కూడా ఆ విధంగానే ఉన్నాయన్నమాట. కేసు ఎన్ఐఏకి అప్పగించే అవకాశాలపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అంటే సనాతన ధర్మంపై చేస్తున్నాడు. సనాతన ధర్మానికి సంబంధించి ఏమో దీని వెనకాల ఇంకా పెద్ద ఉగ్రకుట్ర ఉందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సనాతన ధర్మం గురించి ఇటు పవన్ కావచ్చు అందరూ మాట్లాడుతున్నారు. ఆహ్, మంచిగా. ఈ నేపథ్యంలో అంటే పవన్ కళ్యాణ్ అడ్డు తొలగించుకోవాలన్న విషయాలు కూడా తను మాట్లాడతారు. పవన్ ఉంటే మనకు రాజకీయంగా ఎదగమేమో అని కొంతమంది. ఇట్లా రకరకాలుగా అనుమానాలు, మాటలు వచ్చేస్తున్నాయి. కానీ రావణ్ కంటెంట్ మాత్రం దేశ చట్ట వ్యతిరేకంగానే ఉంది. అట్లా మాట్లాడుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. జస్ట్ చర్చలైతే జరుగుతున్నాయి ఎన్ఐఏకి అప్పగించాలని చెప్పి. ఎందుకంటే ఇంకా లోతు విశ్లేషణ అనేది చాలా అవసరం. తిను మొబైల్ ఫోన్ చూస్తే అవాక్కయిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. సంబంధిత కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలైతే పరిశీలిస్తున్నాయి. కానీ కేంద్ర హోంశాఖ కూడా చర్య తీసుకుంటుందని చెప్పైతే ప్రశ్నలొస్తున్నాయి. మరి తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు ఎక్కడుంది? ప్రస్తుతం మనం కేసు ఎక్కడుందని చూస్తే ఇటు సర్పవరం, గన్నవరం పోలీస్ స్టేషన్‌లోనే వేర్వేరు కేసులు నమోదయ్యాయి. రకరకాల కేసులు నమోదు చేశారు. బిఎన్ఎస్, యూఏపీఏతో పాటు ఇతర చట్టాల కింద దర్యాప్తు సాగుతుంది. అంటే దేశ వ్యతిరేక చట్టానికి సంబంధించి తను మాట్లాడిన మాటలకు సంబంధించి ఈ కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు అయితే సాగుతుంది. డిజిటల్ పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ కూడా కొనసాగుతుంది. బ్యాంకు లావాదేవీలు, సోషల్ మీడియా కార్యకలాపాలపై అన్నిటికి సంబంధించి ఫోకస్ పెట్టారు. ఇంటికి వెళ్లారు, తనిఖీలు చేశారు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఛానల్ భవిష్యత్ యూట్యూబ్ మెటా నిర్ణయం పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం ఛానల్ భవిష్యత్ ఏంటి? అటువంటి ఛానల్‌ను ఉంచుతారా? ఆ ఛానల్ భవిష్యత్ ఏంటనేది కూడా చూస్తారు. ఎందుకంటే నెగెటివ్‌గా ఉన్న వాటికి సంబంధించి అయితే డిలీట్ చేస్తామని చెప్పి మెటా సంస్థ యూట్యూబ్ చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు ఛానల్‌నే క్లోజ్ చేస్తారా లేదా అనేది మాత్రం మనం తర్వాత చూడాలి. కేసులో కొత్త ఆధారాల ఆధారంగా మరిన్ని చట్టపరమైన చర్య తీసుకునే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. కేసులో కొత్త ఆధారాలు ఇంకా దారుణ పరిస్థితులు ఏమైనా కనపడితే కఠిన చర్యలైతే తీసుకుంటారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నారు దీనికి సంబంధించి. ప్రస్తుతం తనని అరెస్ట్ చేశారు. అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా విచారించాలి. దీనికింత డబ్బెక్కడొస్తుంది? దీని వెనకాల ఎవరున్నారు? ఇతర మతాలను రెచ్చగొట్టడము, మత విద్వేషాలు చేయడము, కులాలను రెచ్చగొట్టడము, దేవతామూర్తులను తిట్టడము అనేది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్‌ని తిట్టారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దీని వెనకాల ఎవరున్నారు? ఏ కోణంలో ఇతను చేయాలని అనుకుంటున్నాడు? దీని పేరు జోసెఫ్ అయితే రావణ్ పెట్టుకోవడానికి కారణం ఏంటి? రావణ్ అనే పేరు ఎందుకు పెట్టుకుంటారు? అసలు దీనికి కారణం ఏంటి? ఈ కోణంలో కూడా పోలీసుల ముమ్మర దర్యాప్తు అయితే సాగుతుంది. దీని వెనకాల ఎవరు ఉన్నారనేది మాత్రం పోలీసులు మరికొన్ని రోజుల్లో